శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ఈ రోజున రథసప్తమి. రథసప్తమి సూర్య భగవాను యొక్క ఉత్తరాయణ గమనాన్ని ప్రారంభించినటువంటి రోజు. చాలామంది సూర్య జయంతి అంటున్నారు. సూర్యుడు పుట్టుకేం కాదు, సూర్యుడు పుట్టడానికి ప్రత్యేకమైనటువంటి కథనం ఏమీ లేదు వాస్తవంగా. ఎందుకంటే సూర్యుడికి సంబంధించినటువంటి విషయాల్లో ఆయన పుట్టుకకు ముందు మరి సూర్యుడు లేడా అనటానికి ఐతిహ్యం ఏమీ లేదు. కాబట్టి ఎప్పుడో కొన్ని కోట్ల మహాయుగాల ముందు నుంచి కూడా సూర్యుడు ఉన్నాడు. అంటే ఈ రథసప్తమి రోజున ఏమిటి విశేషము అంటే, సూర్యభగవానుడు దక్షిణాయనాన్ని ముగించుకొని మన సంక్రమణం రోజున ఉత్తరాయణం వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడనేది మనకు పురాణాలు చెబుతున్నాయి. ఉత్తరాయణాన్ని ప్రారంభానికి సప్తమి నుంచి 7వ తిథి, సప్తమి అయిన తిథ్యాధిపతి సూర్యభగవానుడు. సప్తమి తిథి నుంచి తన యొక్క పూర్వ ఉత్తర మార్గాన్ని ప్రారంభిస్తాడు. అంటే తూర్పు నుంచి ఉత్తరం వైపుకు ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. అది మాఘశుద్ధ సప్తమి. అఘ అంటే పాపము, మాం అఘ అంటే పాపము లేని మాసము, అంటే పుణ్యాన్ని ప్రసాదించేటటువంటి మాసంగా మనం మాఘమాసాన్ని చెప్పవచ్చు. తర్వాత సూర్యనారాయణుడికి లేదా శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం కూడా మాఘమాసం. రథ సప్తమి. సప్త అంటే 7. ఏమిటయ్యా ఈ 7 అంటే, సూర్యుడి యొక్క రథానికి 7 అశ్వాలు ఉంటాయి. 7 అశ్వాలు. ఏమిటి 7 అశ్వాలు అంటే 7 వారాలు. 7 వారాలే ఆయనకి 7 అశ్వాలు. లేదా సప్త వర్ణాలు, 7 కిరణాలు ఉంటాయి. 7 కూడా 7 రంగుల్లో ఉంటాయి. ఆయన యొక్క కిరణాల్లో సప్తవర్ణ భూషితుడు సూర్యభగవానుడు. కాబట్టి సప్తవర్ణాలని గుర్రాలుగాను లేదా 7 వారాలని గుర్రాలుగా భావించి ఆయన రథము ఉత్తరం వైపు ప్రయాణిస్తుంది. ఈ విశ్వమంతా కూడా వృత్తాకారంలో ఉంటుంది అనేది మనకు ఖగోళ శాస్త్రం చెప్తుంది. వృత్తాకారంలో ఉన్నట్టయితే గణిత శాస్త్రం ప్రకారము 360 డిగ్రీస్ ఉంటుంది, 360 డిగ్రీలు ఉంటుంది. సూర్యభగవానుడు ఒక్కరోజు 1 డిగ్రీ కదులుతూ ఉంటాడు. అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఒకరోజు 1 డిగ్రీ పూర్తి అవుతుంది, అంతే. సూర్యుడేమీ కదలడు, సూర్యుడు అలాగే ఉంటాడు. భూమి తిరుగుతూ ఉంటుంది కాబట్టి 1 డిగ్రీ కదులుతూ ఉంటుంది. ఇట్లా 30 రోజుల్లో 30 డిగ్రీలు, 12 మాసాలలో 360 డిగ్రీలు. అట్లాగే సూర్యగోళంలో మనకు 12 రాశులు ఉంటాయి. ఒక్కొక్క రాశిలో ప్రయాణిస్తుంటాడు సూర్యభగవానుడు, అంటే ప్రవేశిస్తుంటాడు. భూమి తిరగటం వల్ల సూర్యుడి యొక్క ప్రవేశం జరుగుతుంది. ప్రతి 30 డిగ్రీల యొక్క స్పేస్కి ఒక మాసంగాను లేదా ఒక రాశిగాను పేర్కొనబడింది. అంటే మేషరాశి 0 నుంచి 30, టోటల్ స్పేస్లో 0 నుంచి 30 డిగ్రీల స్పేస్ ఏదైతే ఉందో అది మేషరాశి. 30 నుంచి 60 డిగ్రీలు
వృషభ రాశి, 60 నుంచి 90 డిగ్రీలు మిథున రాశి. ఇట్లా మీనరాశికి వచ్చే వరకు కూడా 360 పూర్తవుతాయి. అప్పుడు సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో మొదటి 6 నెలలు దక్షిణాయనము, దక్షిణం వైపు ప్రయాణించి, రెండవ 6 నెలలు అంటే మాఘమాసం నుంచి వచ్చే 6 నెలలు కూడా ఉత్తరాయణంలో ఉంటారు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపత్వర్ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. కాబట్టి సత్వాశ్వాలతో ఆయన ప్రయాణిస్తూ ఉంటాడు. ఆరోగ్యం భాస్కరాదిత్యం, మానవుడికి కావలసినటువంటి ఆరోగ్య ప్రదాత భాస్కరుడి చేతిలో ఉంది, సూర్యభగవాన్ చేతిలో. మనకు కూడా సైంటిస్టులు ఏం చెప్తున్నారు, డి విటమిన్ అంతా కూడా సూర్యుడి నుంచి వస్తుంది. భారతీయ పురాణాల్లో కాకుండా శాస్త్ర గ్రంథాల్లోనూ వేదంలో కూడా సూర్య భగవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సూర్యుడే భగవానుడు. పంచభూతాలని మనం దేవతలుగా ప్రార్థన చేస్తాం. కానీ ఈ ఈ ఈ కాన్సెప్ట్ కానీ ఈ ఆలోచన ఇంకా వేరే ఏ కమిటీలో ఎక్కడ మనకు కనిపించదు. సూర్యుడు నారాయణుడు, నారాయణ అంటే సర్వము వ్యాప్తి చెంది ఉండువాడు. దేవుడు లేడు అని ఎవరైనా అనవచ్చు, కానీ సూర్య భగవానుడు లేడు అని చెప్పేసి ఎవరు అనలేరు. ప్రత్యక్ష దైవంగా మన వేదంలో చెప్పబడింది. ఇంతకన్నా ఇంకేం సాక్ష్యం కావాలి దేవుడు ఉన్నాడు అనడానికి? సూర్యుడే దేవుడు. కాదు అనడానికి ఏమైనా ఉందా? లేడు అనడానికి ఏమైనా ఉందా? మిగతా కమ్యూనిటీల్లో సూర్యుడిని భగవానుడిగా ఏం చెప్పలేదు. సూర్యుడు ఎక్కడున్నాడు అంటే ఆకాశంలో ఉన్నాడు, ఆయనే సూర్యుడు, ఆయనే భగవానుడు, ఆయనే దేవుడు. దైవ అనే శబ్దానికి సర్వము ఇచ్చువాడు అని కూడా ఒక అర్థం ఉంది. మానవులకు కావలసినటువంటి అన్నీ కూడా ఇచ్చువాడు భగవంతుడు. ఆయన ద్వారానే కదా చరాచర జగత్తంతా కూడా పరిడవిల్లుతుంది. ఆయన ఇవ్వనిది ఏముంది? వెలుతురిస్తున్నాడు, వృక్షాలకు పత్రహరితాన్ని ఇస్తున్నాడు, వర్షాన్ని ఇస్తున్నాడు, పంటలు పండడానికి కారణమవుతున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఆయన ఇవ్వందంటూ ఏది లేదు మానవుడికి. దైవం యొక్క ప్రేమ కానీ శక్తి కానీ ఎలాంటిదంటే, జీవరాశులన్నీ కూడా హాయిగా జీవించడానికి కావలసినటువంటి పరిస్థితుల్ని కల్పిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు అని చాలామంది అంటుంటారు. అంటే మనం ఒక్కళ్ళం బతకటానికి దేవుడు ఏం చేయడు. చరాచర జగత్తంతా కూడా, సృష్టి అంతా కూడా అయిందే కాబట్టి ఇదంతా ముందుకెళ్ళటానికి కావలసిన పరిస్థితిని కల్పిస్తూ ఉంటాడు. అదే ప్రకృతి. ప్రకృతియే దైవం. మన హైందవ సంస్కృతిలో ప్రకృతి ఆరాధనే దైవారాధన. ఆకాశం మనకు దేవుడు, ప్రకృతి మాత, సూర్యభగవానుడు తండ్రి. ఒక 10 కోట్ల తల్లులు 10 కోట్ల తండ్రులకి ఎంత ప్రేమ ఉంటుందో, అంటే వీళ్ళందరి ప్రేమంతా కలిపితే ఎంత ప్రేమ ఉంటుందో, ఒక్క దేవుడికి, సూర్యభగవానుడికి అంత ప్రేమ ఉంటుందట ప్రపంచం మీద. మనకు వేదంలో చెప్పబడింది. కాబట్టి ఆయన సృష్టించిన జగత్తుని ఆయన కాపాడుకుంటాడు. అట్లా మనకు ఉత్తరాయణంలో పుణ్యప్రదమైన కాలంగా చెప్పబడింది. పాపము లేని మాసంగా మాఘమాసం, పుణ్యకార్యాలు చేయటానికి, సూర్య ఆరాధన చేయటానికి. మనకు చెబుతుంటారు ఏదో అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు, నమస్కార ప్రియో సూర్య. నమస్కారం అంటే ఇలా పెట్టే నమస్కారం కాదండి, సూర్య నమస్కారాలు. సూర్యుడికి సంబంధించినటువంటి 12 రకాల భంగిమల్లో నమస్కారాలు ఉంటాయి. అందుకే ద్వాదశాదిత్య, 12 మంది సూర్యులు ఉన్నారట.
మనం ఏదో వేదంలో చెప్పింది కదండి. లక్షలేళ్ల క్రితమే 12 మంది ఉన్నారని చెప్పారు. ఇప్పుడు సైంటిస్టులు కూడా 12 మంది సూర్యులు ఉన్నారని చెప్తున్నారు ఆకాశంలో. గెలాక్సీలో 12 మంది సూర్యులున్నారు. ఇలాంటి గోళాలు ఇంకా 11 ఉన్నాయి. మనకు కనిపించే గోళం కాకుండా. మనకు కనిపించే గోళము సూర్యుడు. ఇట్లా మిగతా 11టికి కూడా పేర్లు కూడా ఉన్నాయి. మిత్ర, రవి, సూర్య, అఘ, పూష, తర్వాత మనకు ఆదిత్య, సవిత, అర్క, భాస్కర, ఇట్లా 12 మంది సూర్యభగవానుల పేర్లు ఉన్నాయి వేదంలో. ఇట్లా పేర్లు పెట్టి గోళాలకు పేర్లు పెట్టినటువంటి సంస్కృతి ఎక్కడా లేదు. ఇవాళ మనకు సైంటిస్టులు కూడా నాట్ ఓన్లీ నాసా, చాలామంది సైంటిస్టులు ఏంటంటే ఎక్కువ ఈ సూర్యుడు కాకుండా ఇలా వెలుగొందే, ఇలాంటి వెలుతురునిచ్చే సూర్యగోళాలు 11 ఉన్నాయి అని చెప్పేసి ప్రూవ్ చేయబడింది. ఈ విషయాన్ని మన ఋషులు 1,00,000 ఏళ్ల క్రితం చెప్పారు వేదంలో. కాబట్టి సూర్యుడే సర్వము. సూర్య ఆరాధనకు మించిన ఆరాధన లేదు. అందుకే సౌరము అని చెప్పేసి ఒక మంత్రం ఉంటుంది. దాన్ని అరుణం అంటారు. అరుణం పారాయణం చేస్తారు. సూర్య నమస్కారాలు అంటే సూర్య నమస్కారాలు చేసే భంగిమల్లో ఆయన యొక్క కిరణాలు సోకటం వల్ల, అంటే సూర్య నమస్కారాలు ఎక్కడో ఏసీ రూమ్లో చేయకూడదండి. సూర్యుడు ఉదయించేటప్పుడు మాత్రమే చేయాలి. ఆయన లేత కిరణాలు, దాంట్లో ఉన్నటువంటి అల్ట్రా వయలెట్స్ ఏవైతే ఉన్నాయో, అవి అతి నీలలోహిత కిరణాలు ఏవైతే ఉన్నాయో మార్నింగ్, అవి మన శరీరం మీద పడాలి. అప్పుడు ఈ భంగిమలు కనుక, ఈ సూర్య నమస్కారాలకు సంబంధించిన భంగిమలు కనుక ఆచరిస్తూ ఉన్నట్టయితే ఆయన కిరణాల ద్వారా మన శరీరాన్ని దృఢం చేస్తాడు. అది సూర్య నమస్కారం. నమస్కార ప్రియ సూర్య అంటే 12 రకాల నమస్కారాలు చేయాలి. అది ఆయన చేయటం వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఆయనకి ఇష్టమని కాదు. దేవుడికి ఏది ఇష్టమై ఉండదు, ఏది అయిష్టమై ఉండదు. ఎందుకంటే మొత్తం ఆయనదే కాబట్టి ఇష్టాలు అయిష్టాలు అనేటువంటి ఆయనకి ఏమీ ఉండవు. మనం చేసే పాప పుణ్యాలతో కానీ మన ప్రవర్తనతో కానీ ఆయనకి ఏమీ సంబంధం లేదు. ఆయన రక్షిస్తూ ఉంటాడంతే, రక్షిస్తూ పోతూ ఉంటాడు. మన కర్మ అంతే. ఇంకా తల్లిదండ్రులు ఏ విధంగానైతే మనం చిన్నపిల్లవాడికి అన్నీ అరేంజ్ చేస్తూ ఉంటాడు. అరే వాడు 3వ ఏడు వచ్చిందంటే వీడికి అక్షరాభ్యాసం, ఏదో 6 నెలలు వచ్చిందంటే వీడికి అన్నప్రాశన, ఇంకేదో ఏ స్కూల్లో వేయాలి, ఎక్కడ వేయాలి, ఎక్కడ పడుకోవాలి, వీడికి మంచం ఏంటి, వీడికి దుప్పట్లు ఏమిటి, వీడి ఏ హాస్టల్లో వేయాలి, ఇదంతా అరేంజ్ చేస్తుంటాడు ఆయన. ఆయన పని అంతే. ఇక అది తండ్రి, తల్లిదండ్రులు ఆయన అరేంజ్ చేస్తూ ఉంటాడు వీడి బాగు కోసం. వాడు గొప్పవాడయ్యాడా వాడి అదృష్టం, లేదా వాడి దురదృష్టం. అట్లాగే తండ్రి అనేవాడు, దేవుడు అనేవాడు అరేంజ్ చేస్తూ ఉంటాడు. మనం రావడానికి ముందు ఈ చరాచర జగత్తంతా సృష్టించాడు. మనకు కావాల్సిన నీరు ఉంది ఇక్కడే, మనం రాగానే. మనకు కావాల్సిన ఆహారం ఉంది, నివసించడానికి భూమి ఉంది, సూర్యుడు, చంద్రుడు, గాలి, నీరు, నిప్పు, అగ్ని అన్నీ ఉన్నాయి. మనం పుట్టక ముందు అమ్మకు మనకు పాలు లేవు. మనం పుట్టగానే అమ్మకు పాలు వచ్చేసాయి. వాట్ ఏ గ్రేట్ గాడ్! ఎవరు పోసారు అమ్మకు పాలు? అంటే ఈ సిస్టమ్ అంతా కూడా ఒక క్రమ పద్ధతిలో అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వాటి మనం అనుభవించవలసిందే, లేదా మన కర్మ. అదే ఆయన చెప్పేది. తల్లిదండ్రులు ఏ విధంగానైతే తన బిడ్డల భవిష్యత్తు కోసం అరేంజ్ చేస్తారో, ఆ అరేంజ్ అంతా కూడా మనం గ్రాస్ప్ చేస్తూ, అరే మా నాన్నగారు ఇట్లా ఇచ్చారు నాకు, మా అమ్మగారు ఇలా ఇచ్చారు, నన్ను ఇలా పెంచారు, నేను ఇలా అయిపోవాలి అంతే, లేదా వాడి కర్మ. అలాగే భగవంతుడు అనేవాడు ఇలా బతకంటరా బాబు, ఇవన్నీ మీకు సౌకర్యాలు ఉన్నాయి. ఆ సౌకర్యాలన్నీ యూజ్ చేసుకొని మన తెలివితో ముందుకెళ్తే మనం గొప్పవాళ్ళు అవుతాం, లేకపోతే అక్కడే ఉంటాం. ఆయనతో మనం గొప్పవాడు అవుతున్నామా కాదా అనేది దానికి సంబంధం ఏం లేదు. ఆయన సౌకర్యాలు కల్పిస్తూ పోతుంటాడు. భగవంతుడి పని అది. అట్లాగే సూర్య భగవానుడు అదే. వీడు మంచివాడా, వీడు చెడ్డవాడా, ఈ ప్రాంతం మంచిదే, ఇదే, ఎక్కడైనా ఆయన సూర్యకిరణాలు ఉంటాయి, ఎక్కడైనా ఆయన డి విటమిన్ ఉంటుంది, ఎక్కడైనా ఆయన సంబంధించినటువంటి వర్షము వస్తూనే ఉంటుంది.
చరాచర జగత్తంతా కూడా ఆయనదే కాబట్టి ఆ సౌకర్యాన్ని కల్పిస్తూ ముందుకు వెళ్ళిపోతుంటాడు. వాటిని మనము అందిపుచ్చుకున్నట్టయితే బాగా అభివృద్ధి చెందుతాము. ఆయన ఆరాధన వల్ల చాలా గొప్పగా మనం పరిడవిల్లుతాము. ముఖ్యంగా ఈ రోజున ఏమిటంటే కొంతమంది కోడళ్ళ పండుగ అంటారు కొన్ని ప్రాంతాలు. సరే, అది ప్రాంతీయ ఆచారం. అదే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, శస్త్రతుల్యం శాస్త్రం, శాస్త్రం పంచలక్షణం. ఏదైనా ఒక ఆచార వ్యవహారాలు అనేవి ప్రజాబాహుళ్యం కనుక చెందితే అది ఆ ప్రాంతంలో అది పండగలాగా చేసేస్తుంటారు. సరే, ఈ రోజున ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో శివ కళ్యాణాలు, తర్వాత వైష్ణవ కళ్యాణాలు, ఇట్లా సూర్యోపాసనలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇది కోడళ్ళ పండగ అని ఎందుకన్నారంటే కొత్తగా వచ్చినటువంటి కోడళ్ళు ఏవైతే ఉన్నారో, అంటే సంక్రాంతికి మనం కొత్త అల్లుల్ని ఆదరించేటువంటి ఒక సాంప్రదాయం ఉంది. అట్లాగే సప్తమి రోజున, మాఘమాసంలో ఉన్నటువంటి సప్తమి రోజున ప్రత్యేకంగా కోడలికి అత్తగారు ఏం చేయాలంటే ఆదరణ, అంటే అల్లుడిని ఎట్లాగూ వాళ్ళు ఆదరించారు కదా సంక్రాంతి పండుగ రోజున. కాబట్టి మనకు మాఘమాసంలో వచ్చే సూర్య సప్తమి రోజున సూర్యుడికి ప్రీతికరమైనటువంటి నూతన వస్త్రాలు కనుక కోడలికి, ఏంటంటే కోడలు వెలుగునిచ్చేది, మన వంశాన్ని ఉద్ధరించేది కాబట్టి కోడలు. కొత్త కోడలకు ముఖ్యంగా ఏంటంటే మా వంశాంకురాన్ని ఇవ్వు మాకు, సూర్య తేజస్సుతో ఆ వంశం ఉండాలి, ఆ సంతానం ఉండాలి. సూర్యుడు లాంటి గొప్ప తేజోవంతమైనటువంటి సంతానము, అంటే సంతాన వృద్ధి కూడా ఆయన చేతిలోనే ఉంది. మంచి సంతానాన్ని ఇచ్చేటటువంటి, అంటే ఆరోగ్యం ఇస్తాడు కాబట్టి గైనకాలజీకి సంబంధించినటువంటి అనేక రకాల రోగాలకి ఆయన అధిష్టానం. కాబట్టి చిన్నపిల్లల్ని కూడా మనం ఏం చేస్తుంటారంటే నీరెండలో పడుకోబెడుతుంటారు. గర్భిణీ స్త్రీలు కూడా ఒక 20 నిమిషాలు 15 నిమిషాలు ఉదయించే సూర్యుడి దగ్గర కొంచెం అట్లా వాకింగ్ చేయాలి. దానివల్ల మంచి సంతానము, వీర్యవృద్ధి జరుగుతుందని చెప్తారు. కాబట్టి కొత్త కోడళ్ళకి ఏం చేస్తారంటే, అమ్మ మా ఇంటికి వచ్చావు, మా వంశాన్ని మా యొక్క నిలబెట్టడానికి నువ్వు కారణం కాబట్టి నువ్వు మంచి సంతానాన్ని కనడానికి కావలసినటువంటి మార్గంలో మాకు ఇలాంటి వంశోద్ధారకుణ్ణి, ఒక గొప్ప తేజస్సు గల వాడిని మాకు ఇవ్వు అని చెప్పడానికి ఏంటంటే ఆమెని ఆదరించి కూర్చోబెట్టేసి ఆమెకి చీర సారబెట్టేసి, ఒకవేళ ఈ సంవత్సరం కనుక నువ్వు గర్భం దాల్చినట్టయితే అమ్మ, నువ్వు చాలా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతిరోజు కూడా సూర్య ఆరాధన చేసుకుంటూ మాకు మంచి పండంటి బిడ్డను మాకు ఇవ్వు అని చెప్పేసి చెప్పడంలో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఆచారం, దానికే కోడళ్ళ పండుగ అని చెప్పేసి అంటారు. సంక్రాంతి అల్లుళ్ళ పండుగ ఎట్లా అంటారో సూర్యసప్తమి, రథసప్తమిని కోడళ్ళ పండుగ అంటారు. కాబట్టి ఈ రోజున ఆచరించే వాళ్ళంతా కూడా కోడళ్ళని ఆదరించి వారికి చీరే సారా పెట్టేసి ఒక వేడుకలాగా పండగలాగా చేసుకునే ఆచారం ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా సూర్య ఆరాధన చేసి మంచి ఆరోగ్యం ఎల్లప్పుడూ కూడా సూర్యభగవాని చేతిలోనే ఉంటుంది. అంతకు మినహా ఇంకో మార్గం లేదు. మనకు ఆయుర్వేద శాస్త్రంలో అనేక రకాలైనటువంటి వైద్యానికి కావాల్సినటువంటి ఆకులు, పసర్లు, తీగలు, వేర్లు అన్నీ కూడా సూర్యుడి యొక్క కిరణాల వల్ల ఎదిగినటువంటి వేర్లని, ఆకుల్ని మాత్రమే తీసుకొస్తారు. బాగా అడవుల్లో ఉన్నటువంటి, ఎండకు ఉన్నటువంటి ఆకులన్నీ కూడా ఆయుర్వేద వైద్యశాస్త్రానికి ఉపయోగపడతాయి. అన్నీ కూడా అర్కపత్రము, బిల్వపత్రము, ఒక్కటి కూడా ఆయన యొక్క ఎండలో పెరిగినటువంటివి మాత్రమే. ఎక్కడో మనం ఏసీల్లో పెంచినటువంటి, పూల కుండీల్లో పెంచినటువంటి ఏవి కూడా ఆయుర్వేదానికి వాడరు. సహజ సిద్ధంగా అడవుల్లో ఉన్నటువంటి
ఔషధి మొక్కల్ని మాత్రమే. అవన్నీ కూడా పెరగటానికి సూర్యుడు కారణం. కాబట్టి ఆయుర్వేద వైద్యం అంతా కూడా సూర్యభగవాని ఆధీనంలోనే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సూర్య ఆరాధన చేసి సూర్య నమస్కారాలు చేసుకోండి. సూర్య నమస్కారాలు నేర్చుకోండి. నేర్చుకోవడం వల్ల ఏంటంటే మనం మార్నింగ్ వాక్ లాగా ఏదో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం కదా, అట్లా ఒక 12 భంగిమల్లో సూర్య నమస్కారాలు ఉంటాయి. ఒక 20 నిమిషాల్లో అవి అయిపోతాయి. ఒక్కొక్కటి 2 సార్లు 3 సార్లు మనం సూర్య నమస్కారాలు చేసామనుకోండి, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. వీలైతే ఎండకు నిలబడి మనం ఈ సూర్య నమస్కారాలు చేస్తే ఎక్సర్సైజ్ లాగా భావించవచ్చు. కాబట్టి ఆ విధంగా ఆరాధించి సూర్యుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావాల్సినట్టుగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష్. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.